ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాస్తూ చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని తెలియచేస్తూ వచ్చారు. ఆయన తెలియచేస్తూ వచ్చినటువంటి మాటల్లో ముఖ్యమైన మాట ఏంటంటే, నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. నిజమేనండి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వెళతారు, కానీ ప్రవర్తన బాగోదు. ప్రవర్తన అంటే మనం నడిచే నడక, మనం చూచే చూపు, మనం చేసే పనులు, మనం టోటల్గా మనం ఏం చేస్తూ ఉన్నామో అదంతా కూడా మన ప్రవర్తనని చూపిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి వారం అనేది మన ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. సొలొమోన్ గారు ఏమని చెప్పారంటే, నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునుము. ఈనాడు మనం చూస్తే చాలామంది ప్రజలు అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటారు. వెండిని జాగ్రత్తగా చూసుకుంటారు, బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి తాళాలు వేసామా లేదా అని 1కి 10 సార్లు చూసుకుంటారు. అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోరు. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకున్నా చూసుకోకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు బోలెడంత లాభం వస్తుంది. ఎలా లాభం అమ్మగారు అనబాకండి. ప్రవర్తన విషయంలో మనం గనక జాగ్రత్తగా చూసుకోగలిగితే, నోటి మాటల్లో తప్పిపోతున్నామా, కంటి చూపులో తప్పిపోతున్నామా, మనం చేసే పనుల్లో తప్పిపోతున్నామా, ఏ పనైనా దేవుణ్ణి దుఃఖపరిచేటట్టు ఉందా అని గనక మనం చూసుకోగలిగితే, మన ప్రవర్తన అనేది మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్తుందండి, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందండి. ఈనాడు చాలామంది పేరుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మందిరాలకు కూడా వెళుతున్నారు, కానీ ప్రవర్తన సరిలేదు. చాలా మందిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నారు ఆయనంటే, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల ఎదుట నా నామం అవమానపరచబడుతున్నది అని ప్రభు అన్నారండి. నిజమే, చాలామంది క్రైస్తవులను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఎలాగండి అని గనక మీరు నన్ను అడిగితే, దేవుని పిల్లలమే మందిరానికి వెళతాం, బాప్తీసం కూడా తీసుకున్నామండి, క్రమం తప్పకుండా ఆరాధనకు కూడా వెళతామండి, బల్లారాధనలో కూడా చేయి వేస్తారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదండి. ఏ మార్పు ఉండదు. మోహపు చూపులు మానుకోరు, పాపాన్ని మానుకోరు, చెడును మానుకోరు, అధికంగా చేసే దుర్మార్గపు పనులను మానుకోరు, ఇష్టానుసారంగా బూతులు తిట్టడం మానుకోరు, అన్నీ మామూలుగానే చేస్తారు, మందిరానికి వెళతారండి. వీళ్ళను బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తా, ఈ భక్తుడు, ఈ ప్రసంగి అనే వ్యక్తి ఏమని రాస్తున్నాడంటే, మీరు మందిరానికి పోయేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోండి. నా మాటను బట్టి నా దేవునికి ఏమన్నా అవమానం కలుగుతుందా? నా చూపును బట్టి నా దేవుడు ఏమైనా దుఃఖపడుతున్నాడా? నేను చేసే ఈ పాడు పనులను బట్టి, ఈ చెడును బట్టి నా దేవునికి ఏమైనా అవమానం కలుగుతుందా?
అది చూసుకోవాలట. చూడండి, ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, మందిరం దాకా వెళ్ళి నేను దేవుని కోసం అది చేశాను, ఇది చేశాను, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను, మీటింగుల కోసం అది చేశాను, మందిరం కోసం ఇది చేశాను, నేను ఏదేదో చేశాను అనుకుంటున్నావు నువ్వు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, బుద్ధిహీనులు కూడా బలులు అర్పిస్తారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పించటం కంటే సమీపించి దేవుని మాట ఆలకించటం శ్రేష్టమట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. సమీపించి దేవుని మాట ఆలకించాలి. మందిరం దాకా వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మందిరం దాకా వచ్చి మందిరంలోనే పాడు పనులు చేసే వాళ్ళు ఉంటారు. మందిరం దాకా వచ్చి మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. చాలా మందిరాల్లో ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయండి. చాలా మందిరాల్లో పాపం చేస్తూ ఉంటారండి. పేరుకే మందిరం కానండి, చేయకూడని కార్యాలన్నీ మందిరంలోనే చేస్తుంటారు. చాలామంది రాత్రులు మందిరాల్లో పడుకుంటూ ఉంటారు. అక్కడ కూడా మందిరంలో పడుకొని ఫోనుల్లో కూడా చూడకూడని దృశ్యాలు చూడటం, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడటం, ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడుకొని లవ్ అఫైర్స్ పెట్టుకొని దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతూ వరసావాయ తప్పి అక్రమ సంబంధాల్లోనికి వెళ్ళిపోతూ పాపాన్ని చేసే వ్యక్తులు ఎందరో ఉన్నారండి. మనల్ని బట్టి బైబిల్ ఇలాంటి వ్యక్తులను బట్టి ఏమంటుందంటే, మీరు బుద్ధిహీనులు, మందిరానికి వెళుతున్నారు కానీ మీ ప్రవర్తన మారలేదు. కానుకలు ఇస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు కానీ మీ బ్రతుకు బాగోలేదు. దేవుని మాట మీరు వినట్లేదు. బైబిల్ చెప్తుంది, నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ మాట ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది. మందిరంలో నువ్వు కూర్చున్నప్పుడు దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, మనుషుల్ని ప్రేమిస్తున్నావా? వ్యర్థమైన వాళ్ళతో సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చినా ఏమీ ప్రయోజనం లేదండి. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇంతకీ ప్రవర్తన బాగుంటే ఏం జరిగిద్దో తెలుసండి? దేవుడు ఆరోగ్యం ఇస్తాడండి. చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటను మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో, 57వ అధ్యాయం 18వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం అండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. హల్లెలూయా. వారిని నడిపించును. దేవుడు అంటండి, వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరుస్తాడట. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. 3 విషయాలండి. దేవుడు ప్రవర్తనను చూసి స్వస్థపరుస్తాడు. ఎవరైనా మంచి ప్రవర్తనతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, దేవునికి ఆరాధన చేస్తూ ఉంటే, ఒకవేళ రోగగ్రస్తులైతే దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ హృదయ భారంతో నలిగిపోతూ ఉంటే దేవుడు ఆ భారం నుండి కూడా విడుదలిచ్చి స్వస్థత ఇస్తాడు. ఆధ్యాత్మికంగా ఎవరైనా రోగగ్రస్తులుగా ఉంటే దేవుడు వారిని కూడా స్వస్థపరుస్తాడు. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడు అండి. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే వారి ప్రవర్తనను చూసి స్వస్థపరుస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంటుంది. మొదట మీరు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటారండి. దేవుని మాట వినటం, ఆధ్యాత్మికంగా బలపడటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం, మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా, బాధపడుతున్నాడా మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దుఃఖంలో ఉంటే మన కన్నీరు తూడ్చి మనల్ని ఓదార్చి మనకు సహాయం చేస్తాడండి. చూడండి, ప్రవర్తన ఒక్కటి బాగుంటే ఆరోగ్యం వచ్చిద్ది, ఆదరణ వచ్చిద్ది, సరైన మార్గంలో ప్రభువు నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఎవరివైనా సరే
నీ ప్రవర్తనను మార్చుకోగలిగితే, పరిశుద్ధంగా బ్రతకగలిగితే, దేవునికి నచ్చేటట్లు నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. సరైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే కదా మనం చదువుకున్నాం. మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుందాం, చూసుకుందాం. తప్పులు, లోటుపాట్లు, అపరిశుద్ధత, అపవిత్రత ఏదైనా ఉంటే తీసేసుకుందాం. దైవ దీవెన మనం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో అమూల్యమైన నీ మాటలు, నీ లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. శ్రేష్టమైన వర్తమానాలు ప్రతిరోజు మీరు మాట్లాడుతూనే ఉన్నారయ్యా. విని వెళ్ళిపోయేవారిగా మేము ఉండకూడదు, కానీ దాని ప్రకారం మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయండి. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని మీరు చెప్పారు. అయ్యా, మా ప్రార్థన, మా నాయన, మా ప్రవర్తన జాగ్రత్తగా మేము చూసుకోవడానికి సహాయం చేయండి. దేవా, మీరు కృప చూపించండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు ఆశతో, ఆసక్తితో నీ మాటలు వింటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా నిండుగా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఉదయకాలపు దీవెనలతో నింపండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్తున్న పిల్లలందరినీ కాపాడండి. క్షేమాన్ని మీరు దయచేయండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను దీవించండి. పాడి పంటలు, పశువులను మీరు దీవించండి. మా ప్రాంతాల్లో ఉన్న మంచి వ్యాపారాలన్నీ దీవెనకరంగా మారునుగాక. బలహీనులను బలపరచండి. వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచండి. ప్రతి వ్యాధి నుండి ప్రతి బిడ్డకి విడుదల మీరు దయచేయండి. వారి ప్రవర్తనను బాగు చేసుకొని మీ నామానికి మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.